ఒకనొక టైంలో మైకల్ బాబు అంటే గజ్జ 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 వణికేది కదా. ముళ్ళున్న వాడితోటి పెట్టుకుంటే గతే మొత్తి. మీరు ఎమ్మెల్యే కాకపోవడానికి, మినిస్టర్ కాకపోవడానికి కారణాలు ఏంటి అసలు? చెన్నైలో ఏం జరిగింది అసలు? పరారయ్యరా లేకపోతే వెళ్ళిపోమని చెప్పారు? పరారే. మీ చేతులు ఎన్ని బాంబులు విసురుంటారు, ఎంతమందిని చంపుతుంది? అంటే బాంబులు విసిరేది బాడీ గార్డ్స్ చేసేవారు. ఎయిరా అంటే వేసుకుండేనా? పిచ్చి పట్టిందని అనిపించింది ఎట్లన్నా? మీ ఇంటర్వ్యూ కోసం ఇప్పుడు అంటున్నారు పిచ్చి పట్టిందేమో. ఇట్లా మందలుగా వేసుకొని పోయేటటువంటి మైకల్ బాబు వాళ్ళ మా ఆఫీస్కి రావడం మాత్రం ఒక్కడే సింగిల్గా వచ్చి. సింగిల్గా రాదు, దేవుడు తోడుగా ఉన్నాడు. మొత్తం దేవుడు 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 ఈ జపం చేస్తూ ఉన్నాడు. మీ నోట్లకే అబద్ధాలు రావు. రావు. రావా? రావు. ఒక్కటి కూడా. జరిగింది జరిగినట్టుగా ఇప్పుడు చెప్పగలుగుతారా మీరు? క్లియరా? చెప్తా. మీరు ఒకవేళ అబద్ధం చెప్తే మీరు నమ్మేటటువంటి దేవుడు మిమ్మల్ని క్షమించడు. అబద్ధం ఆడరు. శివారెడ్డిని మీరు చంపిరలే. చెప్పాలనుకున్నా. వివేకానంద రెడ్డి ఎట్లా చనిపోయి ఉండొచ్చు? అది హత్య లేకపోతే చనిపోయింది? అది హత్యనే అని అనుకుంటున్నా. నేను అడిగాను దేవుడు, ప్రభు అక్కడికి పోవాలా కోర్టుకు. ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఆ దినమున నేను నిన్ను విడిపించదను, నేను రక్షిస్తా అని యేసుక్రీస్తు హామీ ఇచ్చాడు మీకు బైబిల్ ద్వారా. ఎవరు పోలీసు నా జోలికి రాలేదు, ఎస్పీ రాలేదు. వైఎస్ షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కుదురుతలేదు, ఎందుకు పసుగుతలేదు? కారణాలు ఏమైంటాయి? మొన్న ఎలక్షన్స్ జరిగినాయి కదా. మైకల్ బాబు గారు, మీరు గన్ తోటి సూసైడ్ చేసుకుందామని ప్రయత్నం చేసిరా? రివాల్వర్ పెట్టుకున్న బెడ్రూమ్లో, ఎవరికి చెప్పకుండా. చచ్చిపోదామా? అంటే మీరు చేసిన పాపాల కారణంగా, మీరు చేసినటువంటి విధ్వంసం కారణంగా మీ బాబు అనిపోయాడు. ఇంకా హాస్పిటల్కి తీసుకుపోతుంటే దారిలోనే నా చేతిలోనే చనిపోయాడు. గట్టిగా ఏడ్చేశాను. మా బాబు అక్కడ దేవదూతలాగా ఉన్నాడని దేవుడు క్లారిటీగా చూపించాడు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్కు జవాబు ఇవ్వాలంటే నాకు శక్తి కావాలి కదా. నాకు మళ్ళా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని, ఎంతమందిని పిలిస్తే అంతమంది వచ్చేటటువంటి మైకల్ బాబు ఇంటర్వ్యూ రావడం కోసం 2 గంటలు ప్రేయర్ చేసుకుని వచ్చాడు. మాకు తెలియని నిజాలు ఏమైనా ఉన్నాయా? అవి ఈరోజు మీరు చెప్పాలి. చాలా గలాట మనిషిని, మనుషుల్ని చంపాలని మనసు. ఎమ్మెల్యే కావాలంటే శత్రువులను చంపాలా, చేతిలో బాంబు పట్టుకోవడం కష్టం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్లేస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భర్తీ చేస్తాడా మీకు తెలుసు? నాకు తెలిసి హీ వాస్ ద బెస్ట్ పొలిటీషియన్. చంపి నీ రక్తంతోనే రాస్తా.